ఈ విషయం తను సరి చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇంకా గేమ్ బాగా ఆడితే బాగుంటుంది విషయం ఏమన్నా ఉందంటే? నాకు అనిపిస్తుంది ఏంటంటే నాగార్జున గారు కూడా ఒక మాట అన్నారు, మీరు మాధురి మీ ప్లేస్లో నేనున్నా అలాగే చెప్తాను నిద్ర గురించి కానీ మీరు చెప్పే మాట కరెక్ట్, చెప్పే తీరు కరెక్ట్ కాదన్నారు. నేను అదే చెప్తున్నాను. మాధురిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే చెప్పాల్సిన విధానం లేకుండా వేరే తీరులో చెప్తుంది. ఇప్పుడు మీరున్నారు ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారని నేను అన్నాను అనుకోండి, అది మాట వేరేగా ఉంది, మాట వేరేగా ఉంది, మీరు వేరేగా రియాక్ట్ అవుతారు. ఏంటి సరే ఇలా మాట్లాడుతున్నారు అన్నాను అనుకోండి, మీరు కన్విన్సింగ్గా చెప్తారు. ఈ తీరే మారాలని నాగార్జున గారు చెప్పారు, నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం మాట్లాడే తీరు మార్చుకుంటే నిన్ను పట్టేవాళ్లే లేరు అని ఆశీర్వదించారు కూడా నాగార్జున గారు. మిమ్మల్ని ఎప్పుడన్నా అంతలా భయపెట్టిందా? అలా నా దగ్గర మీకు తెలీదు, ఆమె మాటే అంత. ఆమె ఆప్యాయత అభిమానం ఎవరికైనా కష్టాల్లో. ఎందుకంటే మేము ఈ డిబేట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ రెగ్యులర్గా చూస్తున్నప్పుడు చెప్పాలంటే మీరు దగ్గర నుంచి చూసిళ్ళు, మీరు ఒకలా చూస్తారు, మేము ఆ స్క్రీన్ పైన చూస్తున్నాం, సరే బిగ్ బాస్లో చూస్తున్నాం, ఈ టీవీ ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు ఆమె ఎప్పుడు అవతల వాళ్ళని బెదిరిస్తూ భయపెట్టినట్టే మాకు కనిపిస్తుంది. సరే మీకు ఎప్పుడన్నా అట్లా దూరం ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? మీకు టెక్కల్లో ఉన్నాం అనుకోండి, ఎవ్రీడే ఒక 100 మెంబర్స్ తనే వండుతుంది, తనే వండి భోజనాలు పెడుతుంది.